ఆంటీ, డాక్టర్ 4 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు కదా, హాస్పిటల్ నుంచి అప్పుడే ఎందుకు వచ్చారు? రెస్ట్ తీసుకోవడం అంటే బెడ్ మీద పడుకోవడం కాదు కదమ్మా. అయినా సంపంగి పెళ్లి పెట్టుకుని ఇప్పుడు నేను పడుకుంటే అవుతుందా? అవును, సంపంగి ఎక్కడా? తొందరగా రెడీ చేయాలి. ఆంటీ, మేం రెడీ చేస్తాం, మీరేం కంగారు పడద్దు. ఇంతకీ సంపంగి ఏది? సంపంగి, సంపంగి, సంపంగి లోపలేం చేస్తుంది? పిలుస్తా ఉండుతా. సంపంగి, 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 సంపంగి. ఇక్కడ కూడా లేదేంటి? సంపంగి, సంపంగి, సంపంగి. ఇది ఇక్కడ కూడా లేదేంటి? ఏడుసొచ్చింది ఇది. అత్త, సంపంగి ఇంట్లో లేదు. ఆంటీ, దానికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక చెక్కేసినట్టుంది. లేదు, నా మాట కాదని సంపంగి ఎక్కడికి వెళ్ళదు. సంపంగి బాక్స్ ఉంది కదా. ఉందత్తా. అయితే ఇంకా టెన్షన్ ఎందుకు? ఏదో పనుండి బయటికెళ్ళి ఉంటుంది, వచ్చేస్తుంది. వస్తే పర్వాలేదు, కానీ నాకైతే ఏదో అనుమానంగానే ఉంది. ఒకప్పుడు రాత్రులు చెప్పా పెట్టుకున్నానే వెళ్ళిపోయేది. ఇప్పుడు పెళ్లి దగ్గరయ్యే కొద్దీ పట్టపగలే చెప్పకుండా బయటికి పోతుంది. ఇక అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? పెళ్ళంటే ఏదో తెలియని కంగారు బెరుకు ఉన్నాయి, కానీ అనుమానించేంత తప్పైతే మాత్రం సంపంగి ఎప్పటికీ చెయ్యదు. గౌరవ్, సంపంగికి ఫోన్ చేయి. అలాగే పెద్దమ్మ. నాట్ రీచబుల్ అని వస్తుంది పెద్దమ్మ. సిగ్నల్స్ లేవేమో, కాల్ చేస్తూనే ఉండు. ఈ పెళ్ళైతే ఎలాగూ చేసుకోలేదు, అలా అని ఇక్కడి నుంచి పారిపోయే పరిస్థితి కూడా లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? వదిలి వెళ్ళొద్దు మధు గారు. నా లక్ష్యం, నా కెరీర్ అన్ని మీరే. మీరు లేకపోతే నాకు ఈ బతికే అవసరం లేదు. మిమ్మల్ని వదిలి నేను ఉండలేను మధు గారు, బతకలేను. ఎంత పొగరు! ఆ మృదుల బావకి డివోర్స్ పేపర్స్ పంపిస్తుందా? లేనని చెప్పి పంపించేమన్నా? మేడం గారు ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నారు, కలవడం కుదరదని చెప్పమన్నారు. ఎప్పుడైనా ఎందుకు రమ్మన్నారు? ఏం మాట్లాడబోతున్నారు? ఏదైనా నిర్ణయం తీసుకుని చెప్పడానికి వచ్చారా, లేకపోతే నన్ను అర్థం చేసుకుని నా కోసం వచ్చారా? ఏది ఏమైనా సరే ఆయన్ని దూరం చేసుకునే పరిస్థితి అయితే రానివ్వకూడదు. ఆయన అర్థం చేసుకోకపోయినా అర్థం చేసుకునేలా చెప్పాలి.
మధు గారు, ఎన్ని రోజులైందండి మిమ్మల్ని ఇంత ప్రశాంతంగా చూసి? ఎన్ని రోజులైందండి మీ కళ్ళల్లో ఈ ప్రేమని చూసి? నాకు తెలుసు మధు గారు, మీరు నా కోసం వస్తారని తెలుసు, నన్ను అర్థం చేసుకుంటారని తెలుసు. ఇన్ని రోజులు పరిస్థితులే బాగోలేదు, మన తలరాతే బాగోలేదు. ఒకరికొకరం ప్రాణం అయినా దూరంగా ఉండాల్సి వచ్చింది. చాలు మధు గారు, అంతా ఒక పీడకలని మర్చిపోదాం. మళ్ళీ ఇలాంటి పరిస్థితి మన మధ్య రాకూడదు, అసలు రానివ్వకూడదు. మధు గారు, ఏమైంది? ఏం లేదు మృదుల, ఇంకా చెప్పుకోవడానికి మాట్లాడుకోవడానికి ఏమీ మిగలలేదు. మధు గారు, ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఉన్నదే మాట్లాడుతున్నాను మృదుల. మన ప్రేమ ఒక అద్భుతమైన ప్రయాణం అనుకున్నాను. ప్రతి మలుపు ఒక మధురానుభూతిగా మిగిలిపోతుంది అనుకున్నాను. ఊపిరున్నంత వరకు నీ తోడుగానే నా ప్రయాణం సాగుతుంది అనుకున్నాను. అసలు నీ చెయ్యి వదిలే పరిస్థితే వస్తుంది అనుకోలేదు మృదుల. కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా. ఏ ప్రయాణం ఎప్పుడు ఎక్కడ ఎలా ఆగుతుందో ఎవ్వరం చెప్పలేం. మన ప్రయాణం మాత్రం ఇదిగో ఇప్పుడు ఇలా ఆపేయాల్సి వస్తుంది. ఏదైతే నువ్వు నా నుంచి కోరుకున్నావో ఇదిగో నీ ముందే వీటి మీద సంతకం చేసి రేపే కోర్టులో సబ్మిట్ చేస్తాను. మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద అప్లై చేస్తున్నాం కదా, తొందరగానే వచ్చేస్తాయి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? కలవాలని మీరు ఫోన్ చేసి రమ్మని పిలిస్తే ఎంత ఆశతో పరిగెత్తుకుంటూ వచ్చానో తెలుసా? కానీ చివరికి మీరు చెప్పేది ఇదా? నేను కోరుకుంటున్నది ఇదని మీరెలా అనుకుంటారు? ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది? వద్దు మృదుల, మధు గారు, మీరు ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు? ఎందుకు నా మాట వినడం లేదు? అవి ఎవరు పంపించారో, మీకెలా వచ్చాయో నాకేమీ తెలియదు మధు గారు. అయినా నేనే పంపిస్తే మీకు దూరం అవ్వాలనుకుంటే మళ్ళీ ఎందుకు ఇలా మొరపెట్టుకుంటాను? ఎందుకు ఇలా బతిమాలుతాను? నేను కోరుకున్నది జరిగింది కదా అని విడాకులు తీసుకుని సంతోషంగా వెళ్ళిపోయి ఉండేదాన్ని కదా. ఎందుకు ఇలా ఏడుస్తాను? అర్థం చేసుకోండి మధు గారు. అన్ని రకాలుగా ఆలోచించి అర్థం చేసుకున్న తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నాను మృదుల. ఇందులో ఇంకెలాంటి మార్పు ఉండదు, మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే మృదుల. అన్ని ప్రేమలు సంతోషాన్ని ఇవ్వలేవుగా. కొన్ని ప్రేమలు
ఇదిగో ఇలా బాధను కూడా మిగులుస్తాయి. చాలా మృదుల, మన ప్రయాణానికి ఇంతటితో ముగింపు పలికేద్దాం. మధుగారు, మధుగారు ఆగండి. మధుగారు, ఒక్కసారి నా కళ్ళల్లోకి చూసి అప్పుడు సంతకం పెట్టండి. చూసే కొద్దీ, ఆలోచించే కొద్దీ బాధ ఎక్కువ అవుతుందే కానీ తక్కదు మృదుల. మధుగారు, వద్దు మధుగారు, నా మాట వినండి ప్లీజ్. నా మాట వినండి మధుగారు. మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను మాత్రం దూరం చెయ్యొద్దు. వదులు మృదుల, వదులు. మీ పాదాల దగ్గర జీవితం అనుకున్నాను, మిమ్మల్ని వదిలి ఎలా ఉండగలను అనుకున్నారు. మీరు కట్టిన ఈ తాళిబొట్టు సాక్షిగా చెప్తున్నాను, ఆ పేపర్స్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరో చేసిన పనికి నన్ను బలి చేయొద్దు. సరే, ఒక్క విషయం అడుగుతాను, చెప్పు. ఆ రోజు నేను ఆఫీస్కి వచ్చినప్పుడు నువ్వు ఆఫీసులో ఉన్నావా లేవా? నాకు ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం కావాలి మృదుల, నిజం చెప్పు. మృదుల, నాకు ఎలాంటి వివరణ అక్కర్లేదు, నిజం మాత్రమే కావాలి. ఉన్నావా లేవా? ఉన్నాను. అది కాదు మధుగారు. మరైతే నన్ను ఎందుకు కలవలేదు? భర్తగా ఎలాగో విలువ ఇవ్వలేదు సరే, కనీసం ఒక మనిషిగా కూడా విలువ ఇవ్వలేదు కదా. అయ్యో మధుగారు, ఆయన కొత్తగా ఇప్పుడు విలువ ఇచ్చేదేంటి? అసలు నన్నెప్పుడో మనిషిగా గుర్తించడమే మానేశావు. నాకు చెప్పకుండా తరుణ్ తనయాల పెళ్లి చేశావు. ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చాక ఇక్కడే ఎక్కడో ఉంటూ రోజు రాత్రిళ్ళు ఆఫీస్కి వెళ్తూ నన్ను ఒక్కసారి కూడా కలవనప్పుడే నాకు ఏమాత్రం విలువిచ్చావో అర్థమైపోయింది. మధుగారు, అదే ఇదిగో తర్వాత నువ్వు పంపించిన ఈ విడాకుల నోటీస్తో నీ మనసులో నాకున్న స్థానం ఏంటో నాకు పూర్తిగా అర్థమైపోయింది. మనసులో చోటు లేకుండా జీవితంలో చోటిస్తానంటే ఆ బ్రతుక్కి అర్థం ఉండదు మృదుల. అలాంటి బ్రతుకు అవసరం లేదు. అయ్యో మధుగారు, మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు. ఒక్కసారి నేను చెప్పేది వినండి. వద్దు మృదుల, ఈ విషయంలో నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నా మీదొట్టే.
అయిపోయింది మృదుల. 3 ముళ్ళ బంధం మనల్ని ఒక్కటి చేస్తే ఒకే ఒక సంతకం ఆ బంధాన్ని చెరిపేస్తుంది. ఇవి రేపు కోర్టులో సబ్మిట్ చేస్తాను మృదుల. విడాకులు ఎప్పుడొచ్చినా మనం మాత్రం ఈ క్షణమే విడిపోయినట్టు. నాతో జీవితాన్ని ఎలాగో కోరుకోలేదు, కనీసం నా ప్రశాంతతనైనా కోరుకుంటే, మళ్ళీ నువ్వు నాకు కనిపించకుండా ఉంటే అంతే చాలు. మాధవ్ గారు, ఎందుకమ్మా ఇంత పని చేశావు? నిజం ఆయన తెలుసుకోలేకపోవచ్చు, నీకు తెలీదా? మేము దూరం కావాలన్నదే నీ నిర్ణయమా? అసలు దూరం చేయాలన్న ఉద్దేశమే ఉంటే మా బతుకుల్ని ఎందుకు ముడేశావు? ఆయనే నా ప్రాణం అని తెలుసు, ఆయన లేకుండా ఎలా బతకగలనుకున్నావు? ఇలా నా బతుకుతో ఆడుకోవడం కన్నా ఈ బతుకే లేకుండా చేయొచ్చు కదా. దర్శని, ఎక్కడున్నావు సంపంగి? చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలు ఏమనుకుంటున్నా? చంపేద్దాం అనుకుంటున్నావా? ఏంటి దర్శని? ఏంటేంటి? ఇంకో గంటలో పెళ్లి పెట్టుకుని కనిపించకుండా పోతే ఏమనుకోవాలి? పైగా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవడం లేదు. నువ్వీ పెళ్లి ఇష్టం లేక చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావేమోనని ఎంత కంగారు పడ్డానో తెలుసా? నా గుండె ఆగిపోయినట్టు అనిపించింది. అయ్యో, అట్ట ఎట్టపోతానమ్మా. మీరేం గాబర్ పడకండి దర్శని, వచ్చేస్తున్నాను.